2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తెలంగాణ మహిళలకు ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలలో ప్రధానమైనటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుంది. కాగా కుటుంబ భారాన్ని తగ్గించేందుకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుతుంది. దీనికి తోడు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందిస్తూ ఆడపడుచులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. తాజాగా పేదరిక నిర్మూలన సంస్థ ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాలలోని మహిళా సంఘాల సభ్యులకు గొర్రెలు, మేకలు, నాటుకోళ్లను సబ్సిడీ కింద అందించనుంది. జూన్ 2 నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్టర్ శరత్ చంద్ర ఈ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ స్కీమ్ కేవలం గొర్రెల పెంపకానికి పరిమితం చేయకుండా ఆధునిక పద్ధతులలో మహిళా సంఘాల సభ్యులకు లాభాలను ఆర్జించే విధంగా విభిన్న యూనిట్లను కూడా అందించనున్నారు. వాటిలో పొటేళ్ల పెంపకం, గొర్రెలు, మేకల యూనిట్లు, నాటుకోళ్ల పెంపకం, ప్రత్యేకంగా ఈము పక్షుల యూనిట్లు ఇవ్వనున్నారు. వాటి పెంపకం కోసం సబ్సిడీ కింద ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. అయితే ఈ యూనిట్ల నిర్వహణలో లబ్ధిదారులకు మెరుగైన అవగాహన కల్పించేందుకు పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సభ్యురాలకు బ్యాంకులతో అనుసంధానం చేసి తక్కువ వడ్డీకే రుణాలు, రివాల్వింగ్ ఫండ్స్, ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలు అందజేస్తారు. ఇది నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం దోహదపడుతుంది.